రాజమండ్రి లీక్స్ వ్యవహారంలో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మహిళను వ్యక్తిగతంగా జాన్ను కులం పేరుతో తిట్టిన ఆదిరెడ్డి అప్పారావుపై కేసులు పెట్టాలని వైసీపీ రాజమండ్రిలో ఆందోళనకు దిగింది. మరోవైపు ఆదిరెడ్డి అప్పారావు తనతో ఫోన్లో మాట్లాడనే లేదంటున్నారు చంద్రకళ. ఇక జాన్ అయితే తనను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు ఓ మహిళను కించపరిచే విధంగా మాట్లాడారని, జాన్ అనే వ్యక్తిని కులం పేరుతో తిట్టారని 5 రోజులుగా రచ్చ కొనసాగుతోంది. ఆదిరెడ్డి అప్పారావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని వైసీపీ నేతలు రాజమండ్రిలో ఆందోళనకు దిగారు. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ గనక ఆ వ్యక్తి ఆ ప్రబుద్ధుడికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాము. తాను ఏ మహిళను తిట్టలేదని, జాన్ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించలేదు అన్నారు టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు. తన ఆడియోను ఎడిట్ చేసి వైసీపీ రాజకీయం చేసిందన్నారు. సంభాషణలో వచ్చిన విషయాల్ని ఎడిట్ చేసి ఆ విషయాన్ని మార్చి మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఆడియోలో ఆదిరెడ్డి అప్పారావుతో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోన్న చంద్రకళ, జాన్ ట్విస్ట్ ఇచ్చారు. అప్పారావు ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. తన కోడలతో గొడవ కోర్టులో ఉందన్న చంద్రకళ, ఆదిరెడ్డి అప్పారావు తనతో ఫోన్లో మాట్లాడనే లేదన్నారు. మామూలుగా కుటుంబ బంధువుగా మాకు కుల పెద్దగా మేము అప్పుడప్పుడు కలవడం సహజం. ఆయన్ని మా వల్ల నా పేరును వాడుకుని ఆయన గౌరవానికి భంగం కలిగించి నా గౌరవాన్ని కూడా పాడు చేసే సంఘటన ఏదైతే జరిగిందో అది ఏంటో తెలుసుకోవడానికి నేను ఒకసారి సార్కి అయ్యో మా వల్ల మీరు మనస్తాపం చెందారండి, నేను ఇది ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పడానికి వచ్చానండి. వైసీపీ నేతలు తనను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు జాన్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు, వాళ్ళ పార్టీ పరంగా ఏమైనా వాడుకోవచ్చేమో నాకు తెలియదు. నేనైతే సార్ని కలవడానికి 2 సార్లు వచ్చాను మా అన్నయ్యతో పాటు. అది సార్తో గౌరవంగా మాట్లాడారు, నేను గౌరవంగా, ఆయన నాకు గౌరవం ఇచ్చారు, నేను గౌరవంగా మాట్లాడితే తప్ప నా కమ్యూనిటీని బేస్ చేసి ఎప్పుడు ఆయన మాట్లాడలేదు. నన్ను లాగొద్దు, నా కమ్యూనిటీని లాగొద్దు, నా పేరుని లాగొద్దు, పొలిటికల్గా నన్ను ఇష్యూ చేయొద్దు. ఆడియోలో ఉన్న వ్యక్తులుగా చెప్తున్న చంద్రకళ, జాన్ ఆదిరెడ్డి అప్పారావును కలవడంతో సమస్య ప్రస్తుతానికి సద్దుమణిగినట్టే అంటున్నారు టీడీపీ నేతలు.